హే గైస్, వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ డ్రీమ్ హౌస్. సో గైస్, ఈ రోజు మనం వచ్చేసి కర్నూలులో మెయిన్ సెంటర్ అయిన బుధవారపేటలో మనకైతే ఈ 1 BHK G+2 హౌస్ అయితే సేల్కి వచ్చిందండి. సో ఇది వచ్చేసి ప్రజెంట్ మనకు సేల్కి ఉంది. సో ఈ హౌస్ కి వీళ్ళు ఎంత ప్రైస్ చెప్పారు ఏంటి అని మొత్తం కూడా మేము వీడియో లాస్ట్ అయితే చెప్తామండి. అది గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే మీరు ఫస్ట్ మాకు ఒక క్వశ్చన్ చేద్దండి, ఈ హౌస్ ఎంత ప్రైస్ ఏంటి అనేది. సో మొత్తం హౌస్ డీటెయిల్స్ అన్ని కూడా మేము లాస్ట్ వీడియోలో అయితే పెడతాము. సో మీరైతే వీడియో ఎండ్ వరకు చూసి అది వర్తా కాదా మీకైతే అనిపిస్తుంది కాబట్టి, ఎందుకంటే మేము ఫస్ట్ మీకు మనీ చెప్పామనుకో ఇంత మనీ అని చెప్పి మీరు ఫీల్ అవ్వచ్చండి. అలా కాకుండా టోటల్ వీడియో చూడండి, చూసిన తర్వాత అది వర్తా కాదా మీకు అర్థం కావాలంటే ఫస్ట్ ఇల్లు చూసిన తర్వాతనే అది వర్తా కాదా అనేది మీకే తెలుస్తుంది. అండ్ ఈ హౌస్ వచ్చేసి ఆల్రెడీ వీళ్ళు యూజ్ చేసిన హౌస్ అండి. ఇది ఆల్రెడీ యూజ్ చేసిన హౌస్. వీళ్ళు వచ్చేసి కొంచెం మనీ అర్జెంట్ ప్రాబ్లం వల్ల సేల్కి అయితే పెట్టారు. సో కర్నూలులో బుధవారపేటలో హౌస్ దొరకమంటే అంత ఈజీ కాదు. సో అర్థం చేసుకోండి. సో ఇది 1 BHK హౌస్ ఎలా ఉంది ఏంటి, దీనికి ఎంత ప్రైస్ చెప్పారు మొత్తం తెలియాలంటే మనం మొత్తం ఇల్లు చూడాలి. ఇల్లు చూసాక మనం అయితే మాట్లాడుకున్నాం. సో లేట్ చేయకుండా ల్యాక్ చేయకుండా మనం అయితే వీడియోలోకి ఎంటర్. ఓకే, లెట్స్ స్టార్ట్. సో గైస్, మెయిన్ మనం వచ్చేసి హౌస్ చూసుకుంటే హౌస్ ఫ్రంట్ అండి. సో ఫ్రంట్ మొత్తం చూసుకోవచ్చు, లైట్ స్కై బ్లూ కలర్ పెయింటింగ్ తో అనమాట. సో ఇంటి ముందు వచ్చేసి మనకు 50 feet రోడ్ ఉంటుందండి, అంటే మెయిన్ రోడ్ అనమాట. సో 50 అని చెప్తున్నాము, మాకు కూడా ఎగ్జాక్ట్ గా అది ఎంత ఉందని తెలియదు, ఎందుకంటే 50 ఉండొచ్చు. అండ్ బైక్ పార్కింగ్ కోసం కూడా మనకి స్పేస్ చూడండి. సో బైక్ పార్కింగ్ స్పేస్ అనమాట. సో ఇది వచ్చేసి మెయిన్ రోడ్ కే ఉన్న హౌస్ అనమాట, లోపలికి ఎక్కడ లేదు. సో మెయిన్ రోడ్. సో వచ్చేసి మన హౌస్ కి ఎంట్రన్స్ గేట్ అండి. సో గేట్ ఎంట్రీ చేసుకుని వచ్చిన తర్వాత మనకు వచ్చేసి లెఫ్ట్ సైడ్ లో చూసుకుంటే లెట్రిన్ ఉంటుందని, అంటే ఇండియన్ టైప్ బాత్రూమ్ అనమాట ఇది. సో ఇండియన్ టైప్ బాత్రూమ్, ఇది టైల్స్ అంతా ఏమి ఉండదు. సో ఆల్రెడీ కొంచెం ఓల్డ్ హౌస్ కాబట్టి ముందు చెప్పండి. అండ్ ఇక్కడ ముందుకు వచ్చి చూస్తే ఇది వచ్చేసి మనకు వాషింగ్ ఏరియా అనమాట, బట్టలు వాష్ చేసుకోవడానికి. సో ఇక్కడ ట్యాప్ కూడా చూడండి. సో ఇది వచ్చేసి మనం బయట నుంచి ఎవరైనా వచ్చినారనుకో రిలేటివ్స్ వాళ్ళు ఇక్కడే లెగ్స్ వాష్ చేసుకొని ఇంట్లోకి రావచ్చు. సో దానికోసం ఇది యూజ్ చేసుకోవచ్చు. సో ఇంకా షూస్ చెప్పులు అవి పెట్టుకోవడానికి ఇక్కడైతే చిన్న ర్యాక్ లా పెట్టారు వీళ్ళు, అంటే బండలతో కట్టించారు అనమాట. సో ఇది ఓల్డ్ హౌస్ కాబట్టి గుర్తుపెట్టుకోండి. అండ్ ఇక్కడ వచ్చేసి మనం చూసుకుంటే టోటల్ 3 హౌసెస్ కాబట్టి 3 హౌసెస్ కి సపరేట్ గా మీటర్ బాక్సెస్ అయితే ఉన్నాయండి. సో 1, 2, 3. అండ్ ఇక్కడ వచ్చేసి ఇది మనకు మోటార్ అండి. సో మోటార్ కోసం ఉన్నట్టు ప్లగ్ ఇది. సో ప్రతి ఇంటికి ప్రతి సపరేట్ స్విచెస్ ఉన్నాయి. సో ఫస్ట్, సెకండ్, థర్డ్, సో 3 హౌసెస్ కి 3 స్విచెస్ అయితే ఉన్నాయి. అండ్ బయట వచ్చేసి చిన్న లైట్ అయితే మనకు పెట్టుకోవడం ఉందండి. సో బయట చిన్న లైట్ ఉంది. అలా కాకుండా మనం పైన కూడా పెట్టుకోవచ్చు. సో పైన అవసరం ఉందంటే పైన పెట్టుకోవచ్చు అండి. ఇంకా ఇది కింద వచ్చేసి ఫస్ట్ మనం చూద్దాం గ్రౌండ్ ఫ్లోర్. సో ఇంట్లోకి ఎంటర్ అయ్యే ముందు మనకు వచ్చేసి ఇక్కడ చూసుకుంటే బాత్రూమ్ అండి. సో వచ్చేసి చిన్నగా ఉంటుంది కొంచెం. సో హౌస్ వచ్చేసి కొంచెం చిన్నగా కట్టించారు అనమాట, అంటే మరీ హెవీ కాకుండా ఉన్న ప్లేస్ లో కొంచెం నీట్ గా కట్టించారు అనమాట. సో ఇది వచ్చేసి మెయిన్ డోర్ ఎంట్రన్స్ అండి. సో పాత మోడల్ అనమాట ఇది. సో సింగిల్ డోర్ ఉంటుంది ప్లెయిన్ గా, ఇది గుర్తుపెట్టుకోండి. అండ్ వెంటిలేషన్ కోసం ఇక్కడ పైన ఒక గ్రిల్ అయితే ఉంది. అండ్ దానిపైన చూసుకుంటే కూడా పెద్దగా గ్రిల్ కూడా ఉంది అనమాట. సో అది వెంటిలేషన్ కోసం. సో ఇది వచ్చేసి హాల్ మెయిన్ మనం చూసుకుంటే. సో గైస్, మనం అయితే ఫస్ట్ చూసుకుంటే ఇది వచ్చేసి హాల్ అండి. సో హాల్ వచ్చేసి మనం చూసుకుంటే వెంటిలేషన్ కోసం ఇక్కడ ఒక కిటికీ కూడా పెట్టించారు వీళ్ళు. సో వచ్చేసి వెంటిలేషన్ కోసం కిటికీ. అండ్ ఇదే కాకుండా కొంచెం ముందుకు వచ్చేస్తే ఇవన్నీ చిన్న చిన్న ర్యాక్స్ అండి, అంటే గూళ్ళు అంటారు కదా. సో ఇవి బండలతో పెట్టించిన గూళ్ళు అనమాట. సో స్ట్రాంగ్ ఉంటాయి. సో ఇక్కడ ఒకటి ఉంది అండ్ ఇక్కడ ఒకటి ఉంది. అండ్ ఈ హాల్ కి వచ్చేసి సంబంధించిన స్విచ్ బోర్డ్ వచ్చేసి దీని డోర్ బ్యాక్ సైడ్ లో ఉంటుందండి. సో ఇది వచ్చేసి స్విచెస్ మొత్తం అనమాట, ఈ హౌస్ కి సంబంధించిన స్విచ్ బోర్డ్స్ ఇవి. సో మనం వచ్చి చూసుకుంటే ఇంకా కొంచెం ముందుకు వస్తే ఇది వచ్చేసి మనకు కిచెన్ ఉంది అండ్ ఇంకొక బెడ్రూమ్ ఉంది. సో బెడ్రూమ్ మళ్ళీ చూపిస్తాము. అండ్ ఇది వచ్చేసి మనం షోకేస్ గూడ్ అనమాట. ఇక్కడ వచ్చేసి మనం ఫోటో ఫ్రేమ్స్ కానీ డాల్స్ కానీ అలా పెట్టుకోవచ్చు. అండ్ ఇది వచ్చేసి టీవీ వాల్ ఏరియా. సో ఇక్కడ వచ్చేసి మనం టీవీ ఇలా పెట్టేసుకుంటే స్విచ్ బోర్డ్ కూడా పైన ఉంది చూడండి. సో ఇది టీవీ వాల్ ఏరియా అండ్ స్విచ్ బోర్డ్ ఇక్కడ ఉంటుంది. సో ఇది వచ్చేసి మొత్తం షోకేస్ గూడ్ అనమాట. మనం బెడ్రూమ్లోకి వెళ్దామండి. సో సింగిల్ బెడ్రూమ్ కదా, సో సింగిల్ బెడ్రూమ్లోకి వెళ్దాం. సో వచ్చేసి బెడ్రూమ్ అండి, చూసుకోవచ్చు. సింపుల్ గా ఉంటుంది, మరి హెవీ కాదు. సో కొంచెం చిన్నగా ఉంటుంది, ఒక బెడ్ ఇలా సరిపోయేంత ఉంటుంది. అండ్ బ్యాక్ సైడ్ లో చూసుకుంటే మనకు పైన ఏదైనా హెవీగా ఉండే వస్తువులు పెట్టుకోవడానికి పైన మనకైతే ఉందన్నమాట ప్లేస్. సో అదే అనమాట ఇది. ఇంకా ఈ రూమ్ కి సంబంధించిన స్విచ్ బోర్డ్ ఇక్కడ చూడండి. సో ఇది వచ్చేసి ఈ రూమ్ కి సంబంధించిన స్విచ్ బోర్డు. ఇంకా చిన్న చిన్న గోల్డ్ ఉన్నాయండి మనకు వచ్చేసి ఈ రూమ్ లో. ఇంకెంతండి ఈ రూమ్ లో, ఎంతకంటే ఇంకా ఎక్కువ చెప్పడానికి ఏం లేదు. వెంటిలేషన్ కోసం పైన ఒక కిటికీ ఉంది. సో అది చూడండి, పైన మనకు వెంటిలేషన్ కోసం కిటికీ. అండ్ ఇంకొచ్చేసి ఇక్కడ ఒక డోర్ ఉంది. వెయిట్, పాస్ చేసి ఈ డోర్ ఎందుకు. సో మనం వచ్చేసి కిచెన్ లోకి వెళ్దాము. సో కిచెన్ లో వచ్చేసి చూసుకుంటే సింపుల్ గా చిన్నగా ఉంటుందండి. సో ఇది ఒకటి వచ్చేసి మైనస్ ఏంటంటే మనకు ఎగ్జాస్ట్ ఫ్యాన్ లేదండి, అండ్ హోల్ కూడా లేదు. సో స్మెల్ వెళ్ళడానికి కొంచెం గ్యాస్ ఇక్కడ పెట్టున్నాం కాబట్టి పక్కనే మనకు వాష్ బేసిన్ ఉంటుంది చూడండి. సో గ్యాస్ పక్కనే వాష్ బేసిన్ ఉంటుంది. అండ్ ఇక్కడ ఒక మైనస్ ఏంటంటే చిమ్నీ లేదండి, అంటే నార్మల్ గా మనం స్మోక్ కానీ స్మెల్ కానీ పోకుండా ఉండడానికి, అంటే అవి బయటికి వెళ్ళడానికి ఇవి హోల్ ఉండాలి లేదా ఎగ్జాస్ట్ ఫ్యాన్ ఉండాలి. బట్ అలా పెట్టించలేదు కాబట్టి ఇక్కడ చూసుకుంటే మనకు డార్క్ ఇలా నల్లగా అవుతుంది అనమాట. సో గ్యాస్ నుంచి వచ్చే ఆయిల్ అనేది హీట్ అయినప్పుడు కానీ ఏదైనా స్మోక్ వచ్చినప్పుడు కానీ ఇలా డార్క్ అవుతుంది. ఇలా అవ్వకూడదు అంటే మనకి ఇలా ఎగ్జాస్ట్ ఫ్యాన్ ఉండాలి. సో
సో అదొకటి ఇందులో మైనస్ పాయింట్ చెప్పుకోవచ్చు. ఇంకా చిన్నగా ఉందండి. సో వీళ్ళు నార్మల్గా బ్లాక్ కలర్ బండలు అంటారు కదా, సో ఆ బండలతో వీళ్ళు ఇలా పెట్టించారు. సో నార్మల్గా ఇప్పుడు వచ్చేసి మనము టైల్స్ పెట్టిస్తున్నాము. సో పాతకాలంలో ఇలా బండలు ఉండేటివి. సో దీనితో వీళ్ళు ఇలా పెట్టించుకున్నారు అనమాట, చిన్న చిన్న ర్యాక్ లాగా. చాలా బాగుంది. సో ఇది వచ్చేసి ఇంకా స్విచ్ బోర్డ్ ఏరియా అనమాట. ఇలా మిక్సీ అవి పెట్టుకోవడానికి ఇది వచ్చి స్విచ్ బోర్డ్ ఏరియా. సో చిన్నగా ఉంది. ఇంక ఇదండి కిచెన్. సో కిచెన్లో అయితే ఇంకా సింపుల్గా ఉంది. అండ్ ఇక్కడ వచ్చేసి ఇది బోర్డు ఉందండి. ఇది వచ్చేసి ఈ కిచెన్లో లైటింగ్ కోసం అనమాట, దీన్ని యూజ్ చేస్తారు. అండ్ ఇంకొచ్చేసి ఇక్కడ వచ్చేసి మనం పూజ గది చూసుకోవచ్చు. సో కొంచెం పెద్దగా ఉంది పూజ గది అయితే. సో పూజ గది మొత్తం చాలా బాగుంది టైల్స్ తోటి. అండ్ కింద కూడా చూసుకుంటే చిన్న స్పేస్ పెద్దగానే ఉంది, చిన్నగా కాకుండా. సో పూజ గది మొత్తం చాలా బాగుంది. అండ్ ఈ పూజ గది దగ్గర వచ్చేసి మనం ఇందాక చూసిన బెడ్రూమ్ కదా, సో ఆ బెడ్రూమ్కి వచ్చేసి ఈ డోర్ ఎంట్రెన్స్ అవుతుందండి. సో అటు నుంచి ఓపెన్ చేసుకోవడం ఉంది, బయట నుంచి అయితే ఉండదు. సో ఇంక మనం పైకి వెళ్దాం. పైన వచ్చేసి మనం చూసుకుంటే ఇది మెయిన్ డోర్ అండి. సో పైన వచ్చేసి ఇక్కడ లైట్ స్విచ్ కూడా ఉందండి, బయట లైట్ తో స్విచ్చెస్. సో మెయిన్ డోర్ ఎంటర్ అవుతాం. సో డోర్ ఎంటర్ అయిన తర్వాత మనకు వచ్చేసి లెఫ్ట్ సైడ్ లో చూసుకుంటే ఒక బాత్రూమ్ అయితే ఉంటుంది. ఇది వచ్చేసి బాత్రూమ్ ఏరియా అనమాట, కొంచెం పెద్దగా చాలా బాగుంది. అండ్ ఇంకొంచెం ముందుకు వచ్చేసి ఇది వచ్చేసి మనకు హాల్ అండి. సో కింద హాల్ మనం వచ్చేసి చూసుకుంటే ఇదంతా టీవీ వాల్ ఏరియా అనమాట. సో టీవీ వాల్ కింద చిన్న స్పేస్ అయితే ఉంది, మనం ఇలా పెట్టుకోవడానికి ఏదైనా చిన్న చిన్న ఐటమ్స్ అన్ని. సో ఇది వచ్చేసి గుర్తుపెట్టుకోండి, ఇల్లు వచ్చేసి ఓల్డ్ హౌస్ కాబట్టి దీనికి షోకేస్ గుర్తు కానీ లేకపోతే పీయూపీ లైటింగ్స్ కానీ ఇలా కబోర్డ్స్ కానీ ఏమి ఉండవు. సో అదైతే గుర్తుపెట్టుకుని మైండ్లో, ఎందుకంటే ఇది ఓల్డ్ హౌస్ కాబట్టి. సో ఇది వచ్చేసి హాల్ అండి. ఇంకా హాల్ నుంచి కొంచెం ముందుకు వస్తే ఇందాక మనం చూసే కదా బెడ్రూమ్. సో ఇక్కడ కూడా ఒక బెడ్రూమ్ ఉంది, సింపుల్ గా చిన్నగా ఉంటుంది. సో బెడ్రూమ్ లో వచ్చేసి మనం డ్రెస్సెస్ పెట్టుకోవడానికి ఇలా చిన్న చిన్న గూళ్ళు అయితే ఉంటాయి. సో ఇక్కడ గూడు ఉంది, ఇక్కడ గూడు ఉంది అనమాట. సో ఇది ఈ రూమ్ లో వచ్చేసి ఇంతే ఉంటుంది, బెడ్ ఇక్కడ. అండ్ మెయిన్ స్విచ్ బోర్డ్ ఏరియా అయితే ఇక్కడ ఉంటుందండి. సో స్విచ్ బోర్డ్ ఏరియా ఇక్కడ ఉంటుంది అండ్ ఇక్కడ కూడా ఉంటుంది అనమాట. సో ఇది ఎందుకంటే ఇక్కడ సిస్టమ్ పెట్టుకున్నామంటే మనం ల్యాప్టాప్ దాని కోసం ఇక్కడ చార్జ్ సాకెట్స్ అనమాట ఇవి. అండ్ ఇక్కడ వచ్చేసి వెంటిలేషన్ కోసం పైన చిన్న కిటికీ అయితే ఉందండి. సో అది మీరు బ్యాక్ సైడ్ బయట నుంచి చూసుకోవచ్చు. సో వెంటిలేషన్ కోసం చిన్న కిటికీ అయితే ఉంది. ఇంకా బెడ్ లైట్ వచ్చేసి ఇక్కడ పైన ఉంది. సో ఇదే అండి ఈ బెడ్రూమ్ లో. ఇంకా మనం కిచెన్ లోకి వెళ్దాం. సో కిచెన్ లో చూసుకుంటే మనకు వచ్చేసి సో కింద అయితే మనకు వెంటిలేషన్ లేదు కానీ పైన అయితే ఇక్కడ వెంటిలేషన్ ఉందండి. సో కిచెన్ ఏరియా అనమాట ఇదంతా. సో కిచెన్ లో మాత్రం ఇది బాగుందండి. సో కింద స్మోక్ అయితే పోవడానికి లేదు కాబట్టి ఇక్కడైతే వీళ్ళు గ్రిల్ పెట్టించారనమాట, స్మోక్ కానీ స్మెల్ కానీ బయటికి వెళ్ళిపోవడానికి. సో ఇది కిచెన్ సెటప్ అనమాట. సో సేమ్ కింద ఎలా ఉందో అలానే ఉంది, బట్ కొంచెం డిఫరెంట్ ఉంది దీనికైతే. సో కొంచెం ఇక్కడ పెద్ద పెద్దగా ఉన్నాయి గూళ్ళు, అంటే పప్పులు ఉప్పులు ఐటమ్స్ పెట్టుకోవడానికి ఇది. సో మన కిచెన్ పక్కనే చూసుకుంటే ఇది వాష్ బేసిన్ ఏరియా అనమాట. సో ట్యాప్ వాటర్ వస్తుంది అనమాట. సో వాటర్ ప్రాబ్లం అయితే లేదండి, బుధారపేటలో వాటర్ ప్రాబ్లం అయితే కన్ఫామ్ గా ఉండదు. అండ్ దీని పక్కన చూస్తే చిన్న దేవుని గుడి అయితే ఉంది, సేమ్ కింద ఎలా చూసామో అలానే, బట్ బాగుంది నీట్ గా చిన్నగా దేవుని గుడి. అండ్ కింద కూడా స్పేస్ ఇలా పెట్టుకోవడానికి. ఇంకా వచ్చేసి కిచెన్ కి వెంటిలేషన్ కోసం చిన్న కిటికీ అయితే గ్రిల్ ఉంది ఇక్కడ. సో ఇది అండి పైన కిచెన్. అండ్ ఈ హాల్ వచ్చేసి మనం చూసుకుంటే ఇక్కడ చిన్న చిన్న గూళ్ళు ఉంటాయి. సో ఇక్కడ ఒకటి ఉంది అండ్ దీని పక్కన వచ్చి చూసుకుంటే ఇక్కడ ఒక గూడు ఉందండి. సో ఈ రెండింటి మధ్యలో ఈ హాల్ కి సంబంధించిన స్విచ్ బోర్డ్స్ అయితే ఇక్కడ ఉంటాయి. సో ఇది అండి ఈ గ్రౌండ్ ఫ్లోర్ కాకుండా ఫస్ట్ ఫ్లోర్ లో ఉండే ఈ రూమ్ అనమాట. సో మళ్ళీ మనం పైకి వెళ్దాం, పైకి వెళ్ళి చూద్దాం. సో గైస్ మీరైతే కింద గ్రౌండ్ ఫ్లోర్ చూసారు, పైన ఫస్ట్ ఫ్లోర్ చూసారు, కానీ టాప్ సెకండ్ ఫ్లోర్ లో మీకు చూపించలేదు. అది ఎందుకంటే వీళ్ళు హౌస్ కి రెంట్కున్న వాళ్ళు వచ్చేసి ఆల్రెడీ అది లాక్ వేసుకుని వెళ్ళారంట. సో ఆ హౌస్ కూడా సేమ్ మనం ఇందాక ఫస్ట్ ఫ్లోర్ లో చూసాం కదా, సేమ్ అలానే యాక్టివ్ అయితే ఉంటుందని చెప్పేసి వాళ్ళు చెప్పారు. సో అదే అండి, అందుకే మేము సెకండ్ ఫ్లోర్ చూపించలేదు. సో సెకండ్ ఫ్లోర్ చూపించలేదని మాత్రం అనొద్దండి. సో వస్తే మీకు డైరెక్ట్ గా మేము చూపిస్తాము, ఎందుకంటే వాళ్ళు కీస్ లేవు కాబట్టి లాక్ వేసుకుని వెళ్ళారు. సో ఆల్రెడీ ఇంట్లో రెంట్కున్నారంట. సో వాళ్ళ పర్మిషన్ లేకుండా మనం అయితే ఇంట్లోకి వెళ్ళడానికి అయితే చాలా బాగోదు. సో అందుకే మేమైతే అక్కడికైతే స్టాప్ చేసాము. అండ్ ఇప్పుడు వచ్చేసి టోటల్ హౌస్ గురించి అయితే మాట్లాడుకుందాము. సో ఈ హౌస్ మనకి ఎంత ఉందంటే దీని సైజ్ చెప్తున్నానండి. సో 12x26 అండి, అంటే 12x26, అంటే ఒక సెంటి కొంచెం తక్కువ ఉంటుంది. సో మీరే దాన్ని క్యాలిక్యులేట్ చేసుకుని 12x26 అనమాట. అండ్ ఇది వచ్చేసి నార్త్ ఫేసింగ్ లో ఉంటుంది మనకు. సో నార్త్ ఫేసింగ్ లో మనకైతే ఈ హౌస్ అయితే ఉంటుంది మెయిన్. అండ్ ఇది వచ్చేసి మనకు 3 మీటర్స్ ఉన్నాయి. అండ్ చూసుకోవచ్చు ఫస్ట్ గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్. సో 3 మీటర్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు బోర్ వాటర్ లేదండి. సో బోర్ వాటర్ లేదు, ఓన్లీ మోటార్ అయితే ఉంది హౌస్ కి. సో మోటార్ ఉంది, అదైతే గుర్తుపెట్టుకోండి. సో డైరెక్ట్ మనకు వచ్చేసి ఇది మున్సిపాలిటీ కనెక్షన్ తో ఉందన్నమాట. మున్సిపాలిటీ వాటర్ అయితే మనకు రెగ్యులర్ గా వస్తుంది. బుధారపేటలో వాటర్ ప్రాబ్లం అయితే అసలు ఉండదు చాలా వరకు. సో మనకైతే మోటార్ ఉంది అండ్ ట్యాప్ కనెక్షన్ ఉంది. బోర్ లేదు, అంటే సంపు అయితే లేదండి. సో సంపు లేదు, గుర్తుపెట్టుకోండి, సంపు అయితే లేదు. అండ్ పీయూపీ వర్క్స్ కానీ పెద్ద పెద్ద కబోర్డ్స్ కానీ ఇలా ఏం లేదు. సింపుల్ గా ఇది ఓల్డ్ హౌస్ కాబట్టి ఇది వచ్చేసి 7 years ఓల్డ్ అంటున్నారండి మాకైతే. సో వీళ్ళు చెప్పే దాన్ని బట్టి మేమైతే చెప్తున్నాము ఇది 7 years ఓల్డ్ అని వాళ్ళైతే చెప్పారు. సో అదే మీకైతే మేము చెప్తున్నాము. మా ఓన్ గా మేమైతే ఏది క్రియేట్ చేసి చెప్పలేదండి. సో వాళ్ళని అడిగాము, టోటల్ 7 years అని చెప్పారు. సో అది గుర్తుపెట్టుకోండి. సో ఇది 1 BHK హౌస్ అనమాట. సో 1 BHK గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్, ఇవన్నీ మొత్తము, అంటే ఇవన్నీ మొత్తం అనమాట మనకు ఉండేటివి. అండ్ దీనికి వీళ్ళు చెప్పే ప్రైస్ వచ్చేసి 48 lakhs అండి, 48 లక్షలు. సో ఈ 48 లక్షలు వచ్చేసి ఫిక్స్డ్ అయితే కాదండి, స్లైట్ గా నెగోషియబుల్ అయితే ఉంటుంది. మీరు ఒకసారి వచ్చి హౌస్ మొత్తం చూసుకొని మాకు నచ్చింది, సో మేము తీసుకుంటాము అనుకుంటే అది మీ ఇష్టం అండి. అండ్ ఒకవేళ మీరు దీన్ని కొనుక్కొని మీరు కింద పైన ఆ పైన కూడా రెంట్కి ఇచ్చినారంటే కూడా మీకు మంత్లీ
వీళ్ళు ఆల్రెడీ ఇచ్చారనమాట రెంట్కి. ఆ రెంట్కి ఇచ్చినందుకు వీళ్ళకి మంత్లీ వచ్చేసి 18,000 18,000 అయితే వస్తుందని చెప్పారు. సో అది మనం పర్ఫెక్ట్గా అయితే చెప్పలేమండి, ఎందుకంటే వాళ్ళు చెప్పిందే మేము చెప్తున్నాము, మేము క్రియేట్ చేసింది అయితే చెప్పింది కాదు. సో మీరు ఒకవేళ హౌస్ ఇది బై చేసుకొని రెంట్కి ఇచ్చినా కూడా మీకైతే మనీ అనేది మీకు రికవర్ అవుతుంది అనమాట. సో అది ఒకటి గుర్తుపెట్టుకోండి. సో ఆల్రెడీ ఓల్డ్ హౌస్ పియూపీ వర్క్స్ కానీ లేకపోతే లైటింగ్ వర్క్స్ కానీ లేకపోతే కబోర్డ్స్ ఇవేం లేవు. సో పాతకాలం 7 ఇయర్స్ బ్యాక్ ఉన్న హౌస్ ఇది, అది గుర్తుపెట్టుకోండి. సో ఇదే అండి ఈ హౌస్ గురించి నేను చెప్పడానికి అయితే ఏం లేదు. సో ఇక్కడ దాకా వీడియో వచ్చిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ ఈ హౌస్ గురించి ఏదైనా డీటెయిల్స్ మీకు ఇంకా తెలుసుకోవాలనుకుంటే మమ్మల్ని కాంటాక్ట్ చేయండి. మా కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి కింద ఇస్తాను చూడండి. సో మా కాంటాక్ట్ నెంబర్కి మాకు కాంటాక్ట్ చేయండి. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే మేము క్లారిఫికేషన్ చేస్తాము. ఒకవేళ మీరు వచ్చి చూస్తామంటే మేము వచ్చి మిమ్మల్ని చూపిస్తాము. టోటల్గా మిమ్మల్ని మిమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చి ఈ హౌస్ మీకు చూపించి మీకు చేతికి ఇచ్చేంత వరకు మేమైతే మీకు సపోర్ట్ చేస్తామండి. అండ్ మీరు గాన ఇక్కడ దగ్గర చూసిన ప్రతి ఒక్కరికి ఈ వీడియో అయితే నచ్చింది అనుకున్నాము. సో ఇలాంటి హౌస్ వీడియోస్ మీరు మళ్ళీ చూడాలనుకుంటే మా ఛానల్ కొంచెం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్కి మళ్ళీ ఆన్లో పెట్టుకోండి. ఇది ఎందుకు చెప్తున్నామంటే ఇలాంటి తక్కువ బడ్జెట్లో హౌసెస్ మీకు వీడియో పెట్టిన వెంటనే నోటిఫికేషన్ రావాలంటే ఆ బెల్ ఐకాన్ ఆన్లో ఉండాలి, ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసి ఉండాలి. అందుకోసం మీకు చెప్తున్నామండి, అంతేగాని లైక్ ఫాలోవర్స్ కోసం కాదు. సో ఇంకా మిగిలింది ఏముంది ఇంకా చెప్పడానికి. సో మాకు కొంచెం సపోర్ట్ ఇవ్వండి. అది ఎలా అంటే మీ ఫ్రెండ్స్లో కానీ మీ రిలేటివ్స్లో కానీ లేకపోతే మీరే కానీ కొత్త హౌసెస్ కానీ ఏదైనా తక్కువ బడ్జెట్లో హౌస్ తీసుకోవాలని మీరు అనుకుంటుంటే కొంచెం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మాకు ఫాలో చేయండి. మీ వాళ్ళు ఎవరైనా తీసుకోవాలనుకుని ప్లాన్ చేస్తుంటే వాళ్ళకు కూడా మా ఛానల్ కొంచెం రికమెండ్ చేసి మాకు సపోర్ట్ ఇవ్వండి. సో అంతే అండి, ఇంకేం మీ మనీ అయితే ఏం తీసుకోవద్దు. అండ్ ఇంకోటి ఏంటంటే మీరు ఒకవేళ మీ కొత్త హౌసెస్ కానీ పాత హౌసెస్ కానీ ఇలాంటివి మీరు సేల్ చేయాలని మీకు కానీ అనుకుంటుంటే ఒకసారి మాకు కాంటాక్ట్ చేయండి. ఎందుకంటే మీ హౌసెస్ అనేది మీకు జీరో అంటే ఎటువంటి అమౌంట్ తీసుకోకుండానే ఆ వీడియో రికార్డ్ చేసి మా ఛానల్ అప్లోడ్ చేస్తాము, మీకు సేల్ చేపిస్తాము. సో హౌస్ సేల్ అయిన తర్వాత దాని గురించి మనం మాట్లాడుకుందాం. బట్ మేమైతే వీడియో తీసి పెట్టడానికి అయితే 1 రూపీ కూడా మీరు తీసుకోమండి, అది గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ఇదే అండి ఈ హౌస్ గురించి చెప్పడానికి ఏం లేదు. సో ఇంకో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అండ్ బై.